హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి, అంటే లాస్ట్ బుధవారం రోజు వ్లాగ్. ఆ రోజు వినాయకుని కదిలించానండి. వెనస్డే రోజు, బుధవారం రోజు. ఆ డేకి 5 డేస్ అయ్యాయండి. అందుకే ఆ రోజు కదిలిద్దామని అనుకొని ఇక్కడ మార్నింగ్ పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేశానండి. తర్వాత నేను ఇక్కడ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ దేవుడికి నైవేద్యంగా నేను చింతపండు పులిహోర చేస్తున్నానండి. అంటే వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు పంచుదామని ట్యాంక్ బండ్ దగ్గర, మళ్ళీ వినాయకుని కూడా నైవేద్యంగా పెడదామనేసి ఇక్కడ చింతపండు పులిహోర చేస్తున్నానండి. కొంచెం లాంగ్ లేట్ అయిందండి, చెప్పాను కదా, కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టట్లేదండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టగానే 2 డేస్కి ఒకసారి పెడతాను కదండి, పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను నైవేద్యం చేసినప్పుడల్లా ఇలాగా స్టవ్కి బొట్లు పెట్టేసుకుంటానండి. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇలాగా అలవాటైపోయింది. చింతపండు పులిహోర కోసం ఫస్ట్ రైస్ కడిగి స్టవ్ పైన పెట్టేశానండి. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే చేస్తున్నానండి. చింతపండు పులిహోర ఇంట్లో అందరికి ఇష్టము. సింక్లో గిన్నెలు కూడా కడిగేశానండి. ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. మధ్యాహ్నం పిల్లలు రాగానే వినాయకుని కదిలిచేసి నిమజ్జనం చేసేయాలి. కొంచెం చింతపండు వాటర్ పోసి ఇలా కొంచెం హీట్ చేస్తే తొందరగా పులుసు వచ్చేస్తుందండి దాంట్లోకించి. అంటే పిప్పి తొందరగా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇలాగ టైం లేనప్పుడు చేస్తే మనకు ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. తర్వాత ఇక్కడ మార్నింగ్ నేను పిల్లలకు నూడిల్స్ చేశానండి. ఇంకా కొంచెం ఉందండి, అది కొంచెం వేడి చేసి మా వారికి బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేస్తానండి. తర్వాత అది కొంచెం వేడి చేసి, మార్నింగ్ చేశాను కదండి 7 o'clock, కొంచెం అలాగా ఫ్రై చేసి ఇచ్చాను, కొంచెం వేడి చేసి ఇచ్చాను. తర్వాత అన్నం కూడా అయిపోయిందండి, ఉడికింది. ఇక్కడ వాసి దమ్ పెట్టేశాను. ఇప్పుడు నా వేలో పులిహోర పులుసు ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి, చూడండి. ఇంకా వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ఒకవేళ నా ప్రాసెస్ గిట్ట మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనం అన్నం కలుపుతాం కదండి, అన్నం కలపడం వల్ల మనకు ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి, అన్నం కూడా మంచి పొడి పొడిలాడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం పల్లీలు, ఇవి అన్నీ పోపులో వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. ఎండుమిరపకాయలు ఫ్రై అయినాక ఒక స్మెల్ వస్తుందండి, అది ఆ అరోమా అప్పుడు మనకు వేగినట్టు పోపు. ఎండుమిరపకాయ కూడా మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో. నేను ఇక్కడ కరివేపాకు ఎండిపోయింది వేసానండి, నా దగ్గర అదే ఉండే. మీరు మాత్రం ఒకవేళ పచ్చిది ఉంటే వేసుకోండి, కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది కదా, అదే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదండి ప్రజెంట్, అందుకే నేను ఎండిపోయింది వేసాను. పచ్చిది అంటే ఫ్రెష్గా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు, అంతేనండి, పసుపు యాడ్ చేసిన తర్వాత మనము చింతపండు దాంట్లోకించి గుజ్జు తీసుకొని పులుసులో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 3 స్పూన్ల నువ్వుల పొడి, మళ్ళీ వచ్చేసి ధనియాల పొడి, మళ్ళా ఉప్పు, మళ్ళీ తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ పొడులు వేసిన తర్వాత లాస్ట్గా మనం దించేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేయండి, మనకు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది పులుపు అనేది. ఇప్పుడు ఈ పులుసు అనేది మంచిగా దగ్గరికి కావాలండి, థిక్నెస్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇదిగోండి బెల్లం,
కొంచెం వాటర్గా ఉంది కదండి, ఇంకా కొంచెం సేపు ఉడికితే బాగుంటుంది. నేను దీంట్లో మర్చిపోయానండి చెప్పడం, శనగపప్పు కూడా యాడ్ చేశానండి. చింతపండు పులిహోరలో, నిమ్మకాయ పులిహోరలో మినపప్పు అయినా శనగపప్పు అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమందికి నచ్చదు కదా పప్పులు, నేనైతే ఇక్కడ యాడ్ చేశానండి. ఇదిగోండి పులుసు మంచిగా చిక్కబడింది. ఇప్పుడు నేను అన్నం వండాను కదండి, అది కొంచెం చల్లారనికి 2 బౌల్స్లో తీసుకున్నాను పులుసు మరిగేటప్పుడు. ఇప్పుడు కొంచెం మనకు పులుపు ఎంత పడుతుందో అంత యాడ్ చేసుకొని రైస్లో కలిపేసుకోవాలి. ఇక్కడ మా వారు కూడా వెయిట్ చేస్తున్నారండి, ఎందుకంటే ఆఫీస్లో కూడా వినాయకుని పెట్టాము కదండి మేము, అక్కడ కూడా నైవేద్యం పెట్టాలి కదా. ఇంట్లో వినాయకుడిని, ఆఫీస్లో వినాయకుడిని ఒకటే రోజు కదిలిచ్చామండి. అందుకే ఆఫీస్లో కూడా కొంచెం నైవేద్యం పెట్టాలి కదా అనేసి మా వారు ఇక్కడ కంగారు పెడుతున్నారండి. కొంచెం ఇది పులిహోర పులుసు తీసుకెళ్దామని ఆఫీస్కి. ఇప్పుడు మనకు ఈ రైస్కి ఎంతైతే పులుపు పడుతుందో అంత యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg అంటే 2 గ్లాసులు 1/2 కిలో రైస్ పెట్టానండి. మీకు ఎంతైతే పులుపు కావాలో అంత యాడ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను వీడియో ఏం తీయలేదండి, పాత వీడియోస్ ఉన్నాయి, అవే మీకు పెడతాను. ఈరోజు వినాయకుడిని కదిలిస్తున్నానండి. ఈరోజు 5 days, ఈ రోజుకి 5 days కదండి. యాక్చువల్గా 3 days పెడదాం అనుకున్నానండి. కాకపోతే కార్తీక్ చెప్పాను కదా, వానికి వినాయకుడు అంటే ఇష్టమని, అందుకే 5 days పెట్టాల్సి వచ్చిందండి. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈరోజు కదిలిచ్చేస్తున్నానండి. ఆఫీస్లో కూడా పెట్టాను కదా, ఇంట్లో వినాయకుడిని, ఆఫీస్లో వినాయకుడిని తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయాలండి. దానికోసం నేను ప్రసారం కూడా చేశానండి. నిమజ్జనం చేసేటప్పుడు ట్యాంక్ బండ్ మీద ఉంటారు కదండి జనాలు, వాళ్ళకు ప్రసారం పంచుదాం అనేసి పులిహోర పులుసు ఉంటుంది కదండి, అది చేశానండి. మీకు బ్లాగ్ తీసానండి. నేను ఎలా చేస్తానో పులిహోర పులుసు అనేది నేను బ్లాగ్ తీసాను. ఎప్పుడు అలాగే చేస్తానండి. ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయండి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అవుతుందండి. పిల్లలు రానికి ఇంకొక 1 hour ఉంది. 3 o'clock వస్తారండి పిల్లలు రాగానే వినాయకుడిని నిమజ్జనం చేయాలండి. నిన్న నైట్ అయితే పిల్లలు చాలా ఏడ్చారండి. ఈరోజు నిమజ్జనం చేస్తానండి, చాలా ఏడ్చారు. అదండి, మీరందరూ వినాయకుడిని నిమజ్జనం చేసేసారండి, నాకు కామెంట్ చేయండి. నేను వీడియో తీస్తానండి, నేను నిమజ్జనం చేసేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అందరు ఏం చేస్తున్నారండి, ఎలా ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోని చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మార్నింగ్ నుంచి ఏం వ్లాగ్ తీయలేదండి. మళ్ళా పులిహోర పులుసు ఒకటే తీసాను వ్లాగు. పాత వీడియోస్ ఒక 2 ఉన్నాయండి, అవి మీకు పోస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తానండి. అదండి సంగతి. నేను పిల్లలు రాగానే అక్కడ ట్యాంక్ బండికి వెళ్ళి నిమజ్జనం చేసిన తర్వాత హైదరాబాద్ కూడా వెళ్దాం అనుకుంటున్నామండి. చూడాలి మా వారు ఏమంటారు. మా వారికి ఏం వర్క్ లేకపోతే హైదరాబాద్కి వెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా? వెళ్తే కనుక ఖచ్చితంగా బ్లాగ్ తీస్తాను. ఓకేనా? కొంచెం బ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. పిల్లలు వచ్చాక కంటిన్యూ చేస్తానండి బ్లాగ్ అనేది. ఓకేనా? బాయ్. తర్వాత మార్నింగ్ నేను చింతపండు పులిహోర చేశాను కదండి, అది మా వారు ఆఫీస్కి తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో వర్క్లన్నీ అయిపోయాయి. పిల్లలు వచ్చే టైం అయిందండి. పిల్లలు వచ్చిన తర్వాత
ఇక్కడ వినాయకుడిని ఒక 3 times అలా కదిలిచ్చేసి, ఇద్దరు చిన్నగా ఉన్నారు కదండి, నేను అని అక్కడ కొట్లాడుకుంటే మా వారి ఇద్దరితో కదిలిచ్చారండి వినాయకుడిని. ఇక్కడ మేము లంచ్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇప్పుడు మా కార్తీక్ వచ్చేసి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి రెడీగా పట్టుకున్నాడండి. పిల్లలు వన్ డే ముందైతే చాలా ఏడ్చారండి, అంటే నిమజ్జనం వద్దు అనేసి. ఈసారి మా వినాయకుడు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా నచ్చాడు. ఇక్కడ ట్యాంక్ బండికి బయలుదేరామండి. చాలామంది జనాలు ఉన్నారు, 5 days కదా. ఇక్కడ ట్యాంక్ బండికి రీచ్ అయిపోయామండి. ఇప్పుడు వేరే సైడ్ పెట్టారండి నిమజ్జనం సెక్షన్ వచ్చేసి. లాస్ట్ టైం పెట్టిన ప్లేస్లో పెట్టలేదు కదా, ఈసారి బ్యాక్ సైడ్ పెట్టారండి. అంటే ముందు పెడితే కొంచెం ట్రాఫిక్ జాము అలా కొంచెం ఏమంటారు గడబడ అవుతుంది అనేసి బ్యాక్ సైడ్ పెట్టారండి. ఇక్కడ లోపలికి వెళ్తున్నామండి. కొంచెం వ్లాగ్ పెట్టడం లేట్ అయిందండి, ఏమనుకోకండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగారు పిల్లలిద్దరు. నిత్య పట్టుకుందేమో ఆఫీస్ది అండి, కార్తీక్ పట్టుకుందేమో ఇంటి వినాయకుడు అండి. మధ్యలో ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లోకి నుంచి కూడా వినాయకుడిని తీసుకొచ్చి రెండు ఒకటేసారి నిమజ్జనం చేస్తామండి ఎవ్రీ టైం కూడా. ఇదిగోండి లోపలికి వచ్చేసాము. ఇప్పుడు మన బొజ్జ వినాయకుడు, బొజ్జ గణపయ్య నిమజ్జనం అవుతున్నాడండి. చూడండి, ఇదిగోండి ఆఫీస్ది, ఇది వచ్చేసి ఇంటి వినాయకుడు అండి. వినాయకుడు అలా నిమజ్జనం అవుతుంటే కొంచెం ఏదోలా అనిపిస్తుందండి. పిల్లలకే కాదు నాకు కూడా అనిపిస్తుంది. నేను కూడా చిన్న ఉన్నప్పుడు ఏడ్చేదాన్నండి నిమజ్జనం చేస్తుంటే. ఇప్పుడు మా పిల్లలను చూస్తే నాకు అవన్నీ గుర్తొస్తాయండి. నిమజ్జనం చేయడం అస్సలు ఇష్టం ఉండదండి. తర్వాత ఇక్కడ నేను ఇంట్లో చేశాను కదండి చింతపండు పులిహోర, అది ఇక్కడ ప్రసారం అందరికీ పెడుతున్నానండి, పంచుతున్నాను. నేను పెట్టిస్తుంటే నిత్య ఒక్కొక్కరికి ఇచ్చేస్తుందండి. కానీ కొంతమందికి ఇచ్చానండి, ఎందుకంటే చాలామంది తినడం లేదండి, పక్కన పెట్టేస్తున్నారు. అది ఎందుకు నాకు నచ్చలేదు. కొంతమంది కొంచెం వేస్ట్ చేశారనిపించింది. అందుకే ఎవరైతే తింటారో వాళ్ళకే ఇచ్చానండి. వాళ్ళకి ఇష్టమైతేనే ఇచ్చాను. ఇష్టం లేకుండా కూడా కొంతమంది తీసుకొని పక్కన పెట్టడం నాకు ఎందుకు నచ్చదండి. ఖైరతాబాద్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది అలాగే చేశారండి. అదెందుకు ఫుడ్ అలా వేస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చదండి. అందుకే ఎవరికైతే ఇష్టం ఉంటుందో తినగలుగుతారో వాళ్ళకే ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఇంకా ఫుడ్ అదేమంటారు ప్రసాదం చింతపండు పులిహోర ఇంత మిగిలిందండి. ఇంకా అక్కడ ఎవరు లేరండి, మధ్యాహ్నం టైం కదా, ఆల్మోస్ట్ ఒక 4:30 అవుతుంది అనుకుంటా. తర్వాత ఇక్కడ రిటర్న్ వస్తూ ఉంటే ఇక్కడ వినాయకులు కొన్ని నిమజ్జనం అవుతున్నాయండి, చూస్తుండండి. అంటే అలా క్రేన్ అంటారు కదండి, క్రేన్లో అలా పిల్లలు చూస్తుంటే నేను కూడా నిలబడి చూస్తున్నాను. వినాయకుడు నిమజ్జనం చేయడం చూడడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. పిల్లలు కొంచెం చూద్దామమ్మా అంటేను ఆగాము. లిటరలీ నాకు అలాగే చూస్తుంటే కొంచెం ఏడుపు కూడా వస్తుందండి. ఇక్కడ మా వారు తీస్తున్నారు. తర్వాత రిటర్న్ బండి కాడికి వస్తున్నామండి. నిమజ్జనం అయిపోయారండి మన వినాయకుడు. కొంచెం కార్తీక్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం డల్ అయ్యాడండి వినాయకుడు. అక్కడ ప్లేస్లో వినాయకుడు లేడని. తర్వాత మేము ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి కూడా వచ్చామండి.
చెప్పాను కదా మీకు నేను వెళ్తే వెళ్ళొచ్చని. టైం చాలానే ఉండేనండి. వినాయకుని నిమజ్జనం చేసిన తర్వాత కూడా టైం చాలా ఉండే. అందుకే ఇక్కడ మేము ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చేసామండి. చాలామంది జనాలు ఉన్నారండి. ఆ లైన్లో నిలబడలేక, పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, అందుకే మేము కొంచెం వెనక లైన్లో నుంచి దర్శనం చేసుకున్నామండి. ముందుకేంచి అంటే ఎగ్జాక్ట్గా మన బుజ్జగన్నపయ్య పాదాల కాడి నుంచి వెళ్ళాలంటే చాలా లైన్ ఉందండి. అందుకే కొంచెం వెనక లైన్ నుంచి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాదం కూడా పెట్టారండి. చాలామంది తీసుకున్నారండి, కానీ ఎందుకో తినలేదు, పక్కన పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి ఈ యాంకర్ మీరు గుర్తుపట్టారండి. మనకు తీన్మార్ వార్తలు చదువుతుంది కదండి, దీని పేరు ఏదో ఉండేనండి, మర్చిపోయాను. యాంకర్ అక్కడ న్యూస్ రిపోర్టర్ ఏమంటారండి, న్యూస్ రీడర్ యాంకర్ వచ్చి అక్కడ కనిపించిందండి. అందుకే కొంచెం చిన్న క్లిప్ మీకు వీడియో తీసి పెట్టాను. ముందుకెళ్ళి ఫోటో దిగాలనిపించింది, కాకపోతే క్లౌడ్ చాలా మంది ఉండేనండి, అందుకే వెళ్ళలేదు. మీకు మామూలుగా కొంచెం చిన్నగా వీడియో తీసి పెట్టాను. తర్వాత రిటర్న్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వినాయకుని దగ్గర కొన్ని ఫొటోస్ దిగాము. నెక్స్ట్ ఇయర్ వరకు మనకు గుర్తుంటుంది కదండి, అందుకని. ఇక్కడ దర్శనం అయిపోయాక రిటర్న్ ఇంకా బయలుదేరుతున్నామండి. ఎంతమంది జనాలంటే చాలామంది జనాలు ఉండేనండి. అందుకే ఇంకా ఫాస్ట్గా దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరాము. రిటర్న్ బయలుదేరే ముందు ఇక్కడ ఏమంటారు, ఐస్ క్రీమ్ బండి కనిపించిందండి కార్తీక్కి. వాడు కొంచెం కావాలంటేను ఇక్కడ నేను మా వారు మ్యాంగో ఐస్ క్రీమ్, మళ్ళీ పిల్లలిద్దరూ అదేదో పేరు ఉండేనండి, నాకు మర్చిపోయాను. వాళ్ళిద్దరూ సేమ్ ఐస్ క్రీమ్ తిన్నారండి. ఎండ అయితే చాలా ఉండేనండి, లైన్లో నిలబడితే చాలా ఏమంటారు గబరట్ అయిపోయింది. జనాలు ఎక్కున్నారు, ఎండ కూడా చాలా ఉందండి. మేము వినాయకుడిని నిమజ్జనం చేసిన రోజు చూడండి, ఇంకా ఎండ కూడా పోలేదండి. 5 అయింది వచ్చండి టైము, అంతే. తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి టైం ఉంది కదండి ఇంకా అనేసి నేను మా వారిని అడిగానండి. ఏమనంటే మా అమ్మ వాళ్ళ ఇంటి సైడు కూడా వినాయకులను చూడడానికి వెళ్దామనేసి ఓకే అని అక్కడ కూడా బయలుదేరామండి. ఎప్పుడు వెళ్ళనులేండి, ఈసారి వెళ్ళాను. ఇది రిటర్న్ ట్యాంక్ బండ్ మీదకేంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ట్యాంక్ బండ్ మీదకేంచి వెళ్ళాలండి. ప్రజెంట్ మా అమ్మ లేదు, కాకపోతే అక్కడి వినాయకులన్నీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూసేవాళ్ళమండి. అంటే అప్పటి నుంచి సేమ్ ప్లేస్లో పెట్టుకుంటూ వస్తున్నారండి. చాలా బాగుంటుందండి. సికింద్రాబాద్లో వినాయకులని ఎట్లా పెడతారంటే కొంచెం వెరైటీగా డిఫరెంట్ కాన్సెప్ట్తో పెడతారు. పిల్లలకు కూడా ఎందుకో చూపించాలనిపించింది. మేము కూడా చిన్న ఉన్నప్పుడు కజిన్ సిస్టర్స్ని అందరం కలిసి వెళ్ళే వాళ్ళమండి. ఎందుకో పిల్లలకు కూడా చూపించాలి అనిపించింది. ప్రతిసారి వెళ్ళానండి, ఈసారి ఎందుకో అటు సైడ్ వెళ్ళాలనిపించింది. అక్కడికే బయలుదేరుతున్నామండి. సికింద్రాబాద్లో ఎవరెవరు ఉంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఎక్కడికి వెళ్ళానంటే సికింద్రాబాద్లో వినాయకులను చూడడానికి టక్కర్ బస్తీ, మళ్ళా పాన్ బజార్ అక్కడ సైడ్లో బాగా పెడతారండి. అంటే ఒక కాన్సెప్ట్తోని పిల్లలకు కూడా మనము చెప్పడానికి ఈజీగా వేలో పెడతారండి, నచ్చుతుంది నాకు. కానీ పార్కింగ్కి అయినా చాలా కష్టం ఉంటుందండి. పార్కింగ్కి మనకు బండి పెట్టడానికి ఏడ ప్లేస్ ఉండదు, అదొక్కటే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇది పెట్టారు, బాగుంటుందండి. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఇలా యాక్టివిటీ అయితే పెడతారండి.
నేను చిన్న ఉన్నప్పుడు చూసేదానండి ఇవన్నీ. ఇప్పుడు మా పిల్లలకు చూపిస్తుంటే ఏంటంటే అది మంచిగా అనిపిస్తుందండి. మేము చిన్న ఉన్నప్పుడు ఇలాగే వెళ్ళాము చేద్దామని పిల్లలకు చెప్పుకుంటూ నేను అక్కడ సికింద్రాబాద్ ఏరియా అంతా చూపించానండి పిల్లలకు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. अशोका युवजना संघम टकारा बस्ती सिकंदराबाद तथा एमएलए तेलंगाना स्टेट माननीय श्री टी पद्मराव आपका हार्दिक स्वागत करते हैं। आपके सामने प्रस्तुत कर रहे हैं
అక్కడిది వీడియోనండి ఇది. మా అక్క వెళ్ళి చూసిందండి, ముంబైకి వెళ్ళి ఈ వినాయకుని, ఫేమస్ వినాయకుని దర్శనం చేసుకుందండి. ఒక చిన్న వీడియో నాకు పంపిస్తేను మీకు పెట్టానండి. అక్కడ ఫేమస్ అంట కదండి. ఎవరెవరు వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది జనాలు ఉన్నారంటారండి అక్కడ కూడా. మా అక్క రీసెంట్గా వెళ్ళింది. వీడియో క్లిప్ అయితే సరిగ్గా లేదండి, వినాయకుడు కూడా సరిగ్గా కనపడట్లేదు. అంటే అక్కడ ఫేమస్ అంట కదండి, మీరు కూడా కొంచెం చూస్తారని పెట్టాను. అంతేనండి ఈరోజు బ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్. మీ